నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను మీ రాణి ప్రత్యుష. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో గాల్ బ్లాడర్ అంటే ఏమిటి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎలా ఏర్పడతాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ను అల్ట్రాసౌండ్ ద్వారా ఎలా గుర్తిస్తారు, ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ జోగు కిరణ్ కుమార్ మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, అసలు ఈ గాల్ బ్లాడర్ అంటే ఏమిటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బేసిక్గా గాల్ బ్లాడర్ అంటే ఏంటంటే, సో మనకు లివర్ కింద ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఏంటంటే బేసిక్గా మనకు లివర్ ప్రొడ్యూస్ అయిన ఎంజైమ్స్ అయినా లేకుంటే సో బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయిన టెంపరీ రిజర్వాయర్. సో మనం మీల్ తిన్నప్పుడు మాత్రమే మనకి బైల్ జ్యూస్ అవసరం ఉంటుంది. సో రిమైనింగ్ టైంలో గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ ఆర్గాన్. సో మనకు ఫ్యాట్ అబ్జార్ప్షన్ కావాలన్నా, ప్రోటీన్స్ అబ్జార్ప్షన్ కావాలన్నా, సో కొన్ని విటమిన్స్ అబ్జార్ప్షన్ కావాలన్నా, వీటన్నిటికీ మనం బైల్ జ్యూస్ అంటాం, ఎల్లో కలర్ ఫ్లూయిడ్. ఆ బైల్ జ్యూస్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అట్లా ప్రొడ్యూస్ అయినప్పుడు అది ఎప్పుడు మనం తినప్పుడు రిమైనింగ్ టైంలో స్టోర్ కావడానికి గాల్ బ్లాడర్లో ఎప్పటికీ స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్సెస్గా స్టోర్ కావడమైనా లేకుంటే కాన్సన్ట్రేషన్గా స్టోర్ అయినప్పుడు సో మనకి స్టోన్స్ అట్లాంటివి ఫామ్ కావడం జరుగుతుంది. సో బేసిక్గా రిజర్వాయర్ ఆఫ్ బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని ఏ విధంగా గుర్తించవచ్చు, అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి డాక్టర్? సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని గుర్తించడానికి యూజువల్గా అల్ట్రాసౌండ్ అంటే సో మనకి యూజువల్గా జెల్ రాసి చూస్తుంటారు. సో అల్ట్రాసౌండ్లో ఇస్ మోర్ సెన్సిటివ్. ఈవెన్ స్మాల్ క్యాలిక్యులే అప్ టు 5 mm 4 mm అయినా మనం చూడొచ్చు. సో ఇంకా నెక్స్ట్ అంటే సిటీ స్కాన్ అంటాము, సిటీ అబ్డామిన్. సిటీ స్కాన్లో ఏంటంటే ఒకవేళ రేడియోపేక్ స్టోన్స్ అంటే వాటి క్యాల్సిఫై అయితే అట్లా కూడా చూడొచ్చు. ఎంఆర్సిపి అంటాం. సో ఎంఆర్సిపి అంటే మ్యాగ్నెటిక్ కొలిసిస్టో ప్యాంక్రోటోగ్రఫీ. సో బేసిక్గా ఏంటంటే దానిలో ఈవెన్ ఫైన్ క్యాలిక్యులే లెస్ దెన్ 3 mm 4 mm క్యాలిక్యులే కూడా సో ప్రిఫరబుల్లీ మెయిన్లీ ఫర్ గాల్ బ్లాడర్ అండ్ గాల్ బ్లాడర్ ఉన్న పైపు అండ్ ప్యాంక్రియాస్ చూడడానికి స్కాన్ మెయిన్. సో ఎంఆర్సిపి అంట. ఈ 3 టెస్ట్ల ద్వారా మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా లేకుంటే గాల్ బ్లాడర్ డక్ట్లో సిస్టంలో స్టోన్స్ ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్, అయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్లయితే బాడీలో సిమ్టమ్స్ ఏ విధంగా చూపిస్తుంది అంటారు? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న అందరికీ సిమ్టమ్స్ రావాలని లేదు. 80% ఆఫ్ పేషెంట్స్ విత్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ఎసిమ్టమాటిక్. సో ఓన్లీ 20% వాళ్ళకే సిమ్టమ్స్ ఉంటాయి. ఎటువంటి సిమ్టమ్స్ వస్తుంటాయంటే సో వాళ్ళకు రైట్ పొత్తి కడుపులో రైట్ సైడ్ పెయిన్ రావడము, ఒక్కొక్కసారి వామిటింగ్స్ రావడము, ఇండైజెషన్ తినదరగకపోవడము. సో తినగానే ప్రిఫరబుల్లీ ఫ్యాటీ మీల్స్ అంటే హై ఫ్యాటీ మీల్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తినగానే సడన్గా పీక్ పెయిన్ రావడం, వచ్చి ఒక 2 to 3 hours కంటిన్యూస్గా ఉండడము, ఆ పెయిన్ బ్యాక్ సైడ్ రేడియేట్ కావడము. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఫీవర్ రావడము. సో జాండీస్, ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ అనేవి ఆ పైప్లో మనకి బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మనకి జాండీస్ రావడం జరుగుతుంది. సో యూరిన్ ఎల్లో రావడము, ఐస్ ఎల్లో కావడము, సో మ్యూకస్ మెంబ్రెన్స్ అంటే టంగ్ బిలో ద టంగ్ రావడము, లిప్స్ ఇవన్నీ ఎల్లో కావడం జరుగుతుంది. సో మోషన్ అనేది కొద్దిగా వైట్ కావడం. సో ఎప్పుడైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల డక్ట్ బ్లాక్ అయిందో సో మోషన్ అనేది పేల్ కలర్, నార్మల్ ఎల్లో కన్సిస్టెన్సీ పేల్ కలర్ రావడము. సో ఒక్కొక్కసారి ఎక్కువ జాండీస్ రావడము, బ్లాక్ అవడం వల్ల ఏంటంటే ఇచ్చింగ్ కూడా రావడము, స్కిన్లో మొత్తం స్కిన్ కలర్ చేంజ్ కావడము. సో ప్రూరైటిస్ అంటాం. సో సివియర్ ఇచ్చింగ్ రావడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ప్రొలాంగ్డ్ నెగ్లెక్టెడ్ కండిషన్లో గాల్ బ్లాడర్ స్టోన్ బ్లాక్ అయ్యి పగిలిపోవడం వల్ల సివియర్ పెయిన్ రావడము, కంప్లీట్ అబ్స్ట్రక్షన్ రావడం కూడా జరుగుతుంది. ఓకే డాక్టర్, సో అంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే వాళ్ళకు ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ యూజువల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు సో ఎప్పుడైతే బైల్ జ్యూస్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద బైల్ జ్యూస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ కొలెస్ట్రాల్. సో ఎక్స్క్రీటెడ్ కొలెస్ట్రాల్. సో ఎప్పుడైతే డయాబెటీస్ అన్కంట్రోల్ ఉందా లేకుంటే హైపర్లిపిడిమియా ఉంది, సో ఒబీస్ ఉన్న వాళ్ళకి లేకుంటే సో సెడెంటరీ ఉండి అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ కొలెస్ట్రాల్ ర్యాపిడ్ వెయిట్ లాస్ ట్రై చేస్తుంటారు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కొలెస్ట్రాల్ సెక్రేషన్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ అంతా ప్రెసిపిటేట్ అయ్యి ఆల్మోస్ట్ థిక్ బైల్ అంతా స్టోన్స్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళకి ఎక్కువ స్టోన్స్ ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో 90% ఆఫ్ స్టోన్స్ నేను చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఒక 10-20% పేషెంట్స్లో అంటే అదర్ స్టోన్స్ అంటే పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాము, హిమోలైటిక్ జాయింట్ అంటే ఎప్పుడైతే ఆర్బీసీస్ అంటే మన బ్లడ్ సెల్స్ రప్చర్ అయ్యి కొన్ని రకాల స్టోన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ పైప్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్ వల్ల కూడా డక్ట్ బ్లాక్ కావడం వల్ల కొన్ని రకాల స్టోన్స్ ఫామ్ కావడం జరుగుతుంది. వీటిని పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాం. బట్ ఇవి చాలా రేర్. సో వేరేజ్ రొటీన్ కొలెస్ట్రాల్ స్టోన్స్
మోస్ట్ కామన్. దట్ టు ఒబీస్ పేషెంట్, హైపర్లిపిడిమియా ఉన్న పేషెంట్స్, సో ఇట్లాంటి వాటిలలో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎక్కువ చూస్తుంటాం. ఓకే డాక్టర్. సో ఎక్కువగా ఏ ఏజ్ వారికి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావచ్చు అంటారు? సో మిడిల్ ఏజ్లో ఫీమేల్ పేషెంట్కు ఫ్యాటీ ఫీమేల్ అంటాం, అంటే ఫర్టైల్ ఫీమేల్ అంటే అరౌండ్ 45 to 50 ఉన్న ఫీమేల్, ఒబీస్ ఉండి సెంట్రల్ ఒబీస్ ఉన్న పేషెంట్కి, సో ప్రిఫర్లీ పోస్ట్ మెనోపాజ్లో హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి, సో కాంట్రాసెప్టివ్స్ అట్లా వాడుతున్న వాళ్ళకి, లేకుంటే పోస్ట్ మెనోపాజల్ వాళ్ళకి, ఇట్లాంటి హార్మోన్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మిడిల్ ఏజ్ ఫీమేల్స్లో మనం చూస్తుంటాం యూజువల్గా. బట్ ఇట్ ఈస్ నాట్ 100% ఎవ్రీ ఫీమేల్స్ ఓన్లీ, మేల్స్లో కూడా చూస్తుంటాము. మిడిల్ లెస్ దెన్ 30 ఆల్సో విల్ సీ నౌ డేస్. ఓకే డాక్టర్స్. ఈ అల్ట్రాసౌండ్ ద్వారా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? సో అల్ట్రాసౌండ్ ఇస్ బేసిక్ ఇన్వెస్టిగేషన్. అల్ట్రాసౌండ్లో మనము చూసినప్పుడు ఏంటంటే షాడో కనిపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎంత ఉన్నాయి, వాల్ థిక్నెస్ ఎంత ఉందని చూస్తుంటాం. సో గాల్ బ్లాడర్ వాల్, సో స్టోన్స్ ఉన్న వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దానికి వాపు అంతా స్టోన్స్ స్ట్రక్ అవ్వడం వల్ల ఆ గాల్ బ్లాడర్ వాల్ అంతా వాపు రావడం, ఎడిమా రావడం జరుగుతుంది, ఇన్ఫెక్షన్ రావడం. అల్ట్రాసౌండ్లో మనం స్టోన్స్తో పాటు వాల్ ఇంటాక్టే ఉందా, ఎడిమా ఉందా, ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా, సో దాని కండిషన్ ఎట్లుంది. ఒక్కొక్కసారి ఏంటంటే లాంగ్ స్టాండింగ్లో డిస్టెంట్ కాకుండా చాలా చిన్నగా అయిపోయి మల్టిపుల్ స్టోన్స్ వాడడం అట్లాంటివి కావడం జరుగుతుంది. సో ప్రిఫరబుల్ ఎంఆర్సీపీలో అయితే ఈవెన్ స్మాలర్ స్టోన్స్ కూడా, నేను చెప్పినట్టు ఇంతకుముందు మ్యాగ్నెటిక్ రెసిడెన్స్, కొలెసిస్టోపాంక్రెటిక్, ఈవెన్ చిన్న స్టోన్స్ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి అంటే సైజుని బట్టి కూడా అంటే బాడీపై ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? సో సైజ్ తోటి సంబంధం లేదు. సో యూజువల్గా ఎవరు హూ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీన్స్, సో బేసికల్లీ ఏంటంటే 80% ఎసిమ్టమాటిక్ ఉంటాయి కాబట్టి 20% మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎవరికైతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి వాళ్ళకి రైట్ సైడ్ పెయిన్ వస్తుందో, సో వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే పెయిన్ వస్తుందో, సో ఆ స్టోన్ మూవ్ కావడం వల్ల ఎవ్రీ టైం తిన్నప్పుడు ఫ్యాటీ మీల్స్, ప్రాసెస్ ఫుడ్, హై ఫ్యాటీ మీల్స్ తీసుకున్నప్పుడు ఆ స్టోన్ మూవ్ కావడం వల్ల ఎప్పుడైనా స్ట్రక్ అవ్వచ్చు. స్ట్రక్ అయిపోయి దాని పాత్ బ్లాక్ అయిపోయి జాండీస్ రావడము. ఒక్కొక్కసారి సేమ్ గాల్ బ్లాడర్ పైపు అండ్ ప్యాంక్రియాస్ పైపు రెండు జాయిన్ అవుతాయి ఒకటి. సో ఎప్పుడైతే స్టోన్ మూవ్ అవుతుంది అన్నప్పుడు అది ప్యాంక్రియాస్టైటిస్ వచ్చి కూడా ప్రాబ్లం ఉండి ఉంటుంది. సో సైజ్ తోటి మ్యాటర్ ఏం లేదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ స్మాలర్ స్టోన్ విల్ కాజ్ మోర్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే స్మాలర్ స్టోన్స్ ఈజీగా మూవ్ అయిపోయి డక్ట్ బ్లాక్ చేయగలుగుతాయి. సో వేరే లార్జ్ స్టోన్స్ డిపెండెంట్ ఉండి కిందనే ఉండిపోతాయి. సో సైజ్ తోటి ఏం దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే డాక్టర్. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి అంటే పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకు కంపల్సరీ ఆపరేషన్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే పెయిన్ కిల్లర్స్తో కూడా సో తగ్గించవచ్చు? ఎప్పుడైతే పేషెంట్ మనకు పెయిన్ తోటి వస్తున్నారో, సో వాళ్ళ పెయిన్ డెఫినెట్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లనే డాక్టర్ డిసైడ్ అయినప్పుడు సర్జరీ ఈజ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇట్ ఈస్ ద వన్ టైమ్ సొల్యూషన్. సో మనకు అదర్ మెథడ్స్ బయట నుంచి స్టోన్స్ బ్లాస్ట్ చేయడము, టెంపరీ డిజల్యూషన్ మెడిసిన్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ very much proven. So there is no end point for those treatments, whereas laparoscopic cholecystectomy is very much safe. It is a one-day procedure so that they won't get repeated symptoms, one-time solution. సో ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ వోంట్ బి ఆల్సో దేర్. సో వేరే అదర్ మెథడ్స్లో ఏ మెథడ్లో చూసినా మనం మెడిసిన్స్ వాడినా, టాబ్లెట్స్ ఏవి వాడినా, సో మళ్ళీ రికరెన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. షార్ట్ టర్మ్ 12 months దే స్టాప్ చేయగానే, మీల్స్ చేంజ్ చేయగానే, హై ఫ్యాటీ మీల్స్ తీసుకున్నప్పుడు ట్రిగర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో లాప్రోస్కోపిక్ కొలెసిస్టెక్టమీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇట్ ఈస్ ద సేఫ్ ఆప్షన్. ఓకే డాక్టర్. ఈ గాల్ బ్లాడర్లో అంటే స్టోన్స్ని అంటే ఆపరేషన్స్ తీసేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో గాల్ బ్లాడర్లో మనం స్టోన్స్ మాత్రమే తీయము, కంప్లీట్ గాల్ బ్లాడర్ మొత్తం తీయడం జరుగుతుంది. సో మళ్ళీ మళ్ళీ రావు. అండ్ చాలామందికి ఒక రకమైన ఫాల్స్ ఇంప్రెషన్, అంటే ఒక ఆర్గాన్ వెళ్ళిపోతుంది కదా బాడీలో, సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఉంటుంది. బట్ యూజువల్గా 99.9% ఏం కాదు. సో టెంపరీగా 1 or 2 days, అరే కపుల్ ఆఫ్ వీక్స్ కొద్దిగా లూజ్ మోషన్స్ అయినట్టు అనిపిస్తుంది. బట్ బాడీ ఏంటంటే, సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ తీసుకొని మనం మైల్డ్ టు మోడరేట్ ఫ్యాట్ ఇట్లా తీసుకున్నప్పుడు బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఎటువంటి ఇష్యూ ఉండదు. సర్జరీ ఈజ్ వెరీ మచ్ సేఫ్. పోస్ట్ సర్జరీ కూడా మనకి కాంప్లికేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే డాక్టర్. సో ఈ కామెర్లో అదే జాండీస్ అంటే ఏంటి? ఈ జాండీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? సో జాండీస్ అంటే బేసిక్గా ఏంటంటే, ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో ఆ బైల్ జ్యూస్ అనేది సో మన బ్లడ్లో మిక్స్ అయిపోయి స్కిన్ అయినా, మ్యూకస్ మెంబ్రెయిన్స్, టంగ్ బిలో స్టెయిన్ కావడానికి జాండీస్ అంటాం. సో దీనికి ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయి. మనకి బేసిక్గా ఆర్బీసీస్ అంటే హిమోగ్లోబిన్ రప్చర్ అయినప్పుడు, బ్లడ్ సెల్స్ రప్చర్ అయినప్పుడు జాండీస్ ప్రొడ్యూస్ అవుతుంది. అది లివర్లో కాంజుగేట్ అయ్యి గాల్ బ్లాడర్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక రకమైన జాండీస్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల బ్లాక్ కావడం వల్ల జాండీస్ రావడం. బట్ ఎప్పుడైనా
ఆర్బీసీస్ అంటే హిమోగ్లోబిన్ ఎక్కువ రప్చర్ అవుతుంది. కొన్ని రకాల హిమోలైటిక్ జాండీస్ అంటాం. సో కొందరికి బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ హిమోగ్లోబిన్ రప్చర్ అయినప్పుడు ఎక్కువ జాండీస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో లివర్ కాంపెన్సేట్ చేసే రేంజ్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్కువ జాండీస్ ప్రాబ్లం, ఇట్లాంటి వాళ్ళకి జాండీస్ వస్తుంది. సో అదర్ యూజువల్గా మనం చూసేది హెపటైటిస్ అంటాం. మీరు వినే ఉంటారు ఆల్కహాలిక్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, ఇట్లాంటివి వింటుంటారు. సో ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఇంజ్యూరీ అవుతుంది. సో లివర్ ఇంజ్యూరీ అయినప్పుడు దానిలో ఉన్న జాండీస్, దట్ ఈస్ బైల్ జ్యూస్ లీక్ అయిపోతుంది. సో దానివల్ల జాండీస్ రావడం జరుగుతుంది. సో హెపటైటిస్ ఏ అంటాము, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఈ అని ఉంటాయి. సో ఇవన్నీ వైరల్ హెపటైటిస్. యూజువల్గా మనం చూసేటి గాల్ బ్లాడర్ కన్నా మోస్ట్ కామన్ హెపటైటిస్లు కూడా చూస్తుంటాం. హెపటైటిస్ బి అండ్ సి చూస్తుంటాం. సో హెపటైటిస్ బి అండ్ సి ఏంటంటే ఇవి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా, కాంటాక్ట్, ఇంజెక్టబుల్ డ్రగ్ అబ్యూసెస్, వీటిలలో ఏంటంటే రావడం వల్ల హెపటైటిస్ బి అండ్ సి వల్ల లివర్ స్లోగా ఇన్ఫ్లేమ్ అవుతుంటుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సిరోసిస్, హార్డ్ అయ్యి సిరోసిస్ అయిపోయింది. సో హెపటైటిస్ ఏ అండ్ ఈ అంటాం. ఏ అంటే ఏంటంటే సో రొటీన్ వైరల్ ఇన్ఫెక్షన్. సో హెపటైటిస్ ఏలో ఏంటంటే ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్. సో మనం ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడైనా ఎనీథింగ్ తీసుకున్నప్పుడు ఫుడ్ అండ్ ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ అంటాం. మనకు తెలియకుండా ఫుడ్లో ఆర్ వాటర్లో కంటామినేషన్లో రావడం వల్ల సో లివర్ ఇన్ఫ్లేమ్ అవుతుంది, జాండీస్. సేమ్ ఈ కూడా అలాగే. సో హెపటైటిస్ ఈ, దీస్ బోత్ ఆర్ వెరీ లెస్ డేంజరస్. బి అండ్ సి ఏంటంటే మోర్ డేంజరస్, అంటే సో లాంగ్ స్టాండింగ్ ఉండి కంప్లీట్గా మోర్ ఆఫ్ లివర్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ హెపటైటిస్. సో అదర్ ఈస్ బిలో ద లివర్ ఈస్ జాండీస్ పైప్ బ్లాక్ అయినప్పుడు. సో ఈ 3 రకాల సినారియోలో ఏ రీజన్ వల్లైనా జాండీస్ రావచ్చు. సో బ్లైండ్గా సో రొటీన్ జనరల్ పాపులేషన్ సినారియోలో జాండీస్ అనగానే సో కామర్లు వచ్చాయనే సో వేగ్గా కాంప్లిమెంటరీ ఆయుర్వేదిక్ మెడికేషన్ అంట, ఆల్టర్నేట్ మెడికేషన్ అంట. సో ఏవో ఒక అన్లేబుల్ మెడిసిన్ తీసుకుంటుంటారు యూజువల్గా. సో వాళ్ళు రీజన్ చూడకుండా ఏ మెడిసిన్ ఏదో ఒక మెడిసిన్ తీసుకోవడం వల్ల సో ఆ మెడిసిన్ కూడా మళ్ళీ లివర్లోనే మెటబాలైజ్ కావాల్సి ఉంటుంది. సో జాండీస్ ఇంకా పెరుగుతుంది. సో టెంపరీగా ఏదైనా మైల్డ్ రీజన్ ఉన్నప్పుడు టెంపరీ విట్ రెడ్యూస్, బట్ అల్టిమేట్గా అయితే కాంజుగేషన్ మళ్ళీ లివర్లో జరగాలి కాబట్టి పర్సెంట్గా రైజ్ అవుతుంది. సో జాండీస్ వచ్చినప్పుడు బ్లైండ్గా తీసుకోకుండా ఏ రీజన్ వల్ల వస్తుంది, ఒక్కొక్కసారి వెరీ మైల్డ్ రీజన్, సింపుల్ విటమిన్ B12 డెఫిషియన్సీ అంట. సింపుల్ విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినా జాండీస్ వస్తుంది. సో సింపుల్ ఎగ్స్, చికెన్ అయినా అట్లాంటి విటమిన్ B12 సప్లిమెంట్ ఇస్తుంటాం. అట్లా కాకుండా సింపుల్గా ఎనీ జాండీస్ కాంప్లిమెంటరీ మెడిసిన్ తీసుకోవడం వెరీ రాంగ్. ఓకే ఓకే డాక్టర్, అంటే ఈ జాండీస్ వచ్చే ముందు అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో డిపెండ్స్ ఆన్ ద కాజ్. ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఒకవేళ వైరల్ హెపటైటిస్ అనుకోండి, 1 వీక్ ముందు ఫీవర్ రావడము, మయాలజియాస్ రావడము, బాడీ ఏక్స్, అనీజినెస్, ఆకలి తగ్గిపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో తర్వాత 1 వీక్ తర్వాత జాండీస్ రావడం జరుగుతుంది హెపటైటిస్లో. వేరేస్ గాల్ బ్లాడర్ వల్ల వచ్చిన జాండీస్లో అయితే ఫస్ట్ పెయిన్ రావడం జరుగుతుంది. రైట్ సైడ్ పెయిన్ రావడము, ఫీవర్ రావడము, సిక్ కావడం అంటే వామిటింగ్స్ కావడం, ఇట్లాంటివి జరుగుతుంది. సో గాల్ బ్లాడర్ వల్ల వచ్చింది. సో వేరేస్ హిమోలైటిక్ జాండీస్ అంటాం. హిమోలైటిక్ అంటే ఏంటంటే ఆర్బీసీస్ ఎక్కువ రప్చర్ అవుతున్నాయని చెప్పాను కదా, అట్లాంటి కేసులో హిమోగ్లోబిన్ పడిపోవడము, ఊరికే బ్లడ్ ఎక్కించుకోవాల్సి రావడము. సో ఇట్లాంటి ఎవ్రీ సినారియో ఇస్ డిఫరెంట్. సో ఆల్కహాలిక్స్లో అయితే ఎవ్రీ టైం ఆల్కహాల్ ఇంటేక్ తీసుకున్నప్పుడల్లా వాళ్ళకి బిలిరూబిన్ రైజ్ కావడము, జాండీస్ రైజ్ కావడం, వామిటింగ్స్, అనీజినెస్, లివర్ ఎనీ హెపటైటిస్, ఎనీ లివర్ ఇష్యూ ఉన్నప్పుడు ఆకలి తగ్గిపోతుంది. సో ఇది ఈజ్ ఇండైరెక్ట్ సైన్. ఓకే డాక్టర్, సో ఇది జాండీస్ అనేది అంటే ఓన్లీ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కాకుండా అంటే ఇతర వాళ్ళ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇది అంటువ్యాధి అని కూడా అంటారా ఏమన్నా? సో అన్ని జాండీస్లో అంటువ్యాధి సో కాదు. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇట్లాంటివి అయితే అంటువ్యాధి అసలే కాదు, దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు హెపటైటిస్ బి అండ్ సి మాత్రమే అంటువ్యాధి. అంటే సో కాంటాక్ట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది హెపటైటిస్ బి. సో హెపటైటిస్ బి ఈజ్ మోస్ట్ కామన్, యూజువల్గా మనం చూస్తుంటాము. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, సెక్షువల్ ట్రాన్స్ఫ్యూషన్తో పాటు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల కూడా వస్తుంది, ఆర్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కూడా వస్తుంది హెపటైటిస్ బి. సి కూడా సేమ్, మదర్ టు చైల్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, సెక్షువల్ ట్రాన్స్ఫ్యూషన్, ఈ 2 మాత్రమే. సో రొటీన్ టర్మినాలజీ అంటువ్యాధుల లాగా ఎవ్రీవన్ షుడ్ కేర్ఫుల్. ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకరు జాగ్రత్తగా ఉండాలి. సో ఏంటంటే హెపటైటిస్ బికి మనకి వ్యాక్సినేషన్ ఉంది, వెరీ మచ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. సో హెపటైటిస్ బి వచ్చినప్పుడు దానికి మెడికేషన్స్ ఉన్నాయి, కంటిన్యూ చేస్తుండాలి. సో దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ చెక్ చేసుకొని వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సో వేరే హెపటైటిస్ సికి కంప్లీట్ క్యూర్ మెడిసిన్స్ ఉన్నాయి, 3 months వాడితే సో లైఫ్ టైం ఇట్ విల్ బి క్యూరబుల్. సో అదర్వైజ్ లేకుంటే ఏంటంటే ఎప్పటికీ కంటిన్యూస్గా రిపీటెడ్గా లివర్ ఇన్ఫ్లేమ్ అయ్యి సో సిరోసిస్ రావడం జరుగుతుంది. అంటే సో బ్లీడింగ్ రావడము, హార్ట్, లివర్ కంప్లీట్గా లివర్ ఫంక్షన్, లివర్ ఫెయిల్యూర్ కావడము. సో ఈ బి అండ్ సి ఇస్ వెరీ మచ్ డేంజరస్, ఎందుకంటే వాటితోటి 4% ఆఫ్ పేషెంట్లో క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. హెపటైటిస్ తోటి క్యాన్సర్, హెపాటిక్ క్యాన్సర్ అంటాం, ఇది కూడా రావడం జరుగుతుంది.
ఓకే డాక్టర్. ఈ గాల్ బ్లాడర్‌కి మరియు ఈ జాండీస్‌కి ఏదైనా సంబంధం ఉంటుందా? అదే చెప్పినట్టు గాల్ బ్లాడర్‌కి జాండీస్ మీన్స్ జాండీస్ పైపు గాల్ బ్లాడర్‌లో స్టోను వి షేప్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు గాల్ బ్లాడర్ స్టోన్ ఒకటి ట్రికిల్ అయ్యి ఆ జంక్షన్‌లో పడిపోయినప్పుడు జాండీస్ రావడం జరుగుతుంది. సో వేరే రకాల జాండీస్‌లో ఇన్ఫెక్షన్ వల్ల లివర్ ఇన్ఫ్లేమ్ అయినా వస్తుంటాయి. బట్ ఈ రకమైన జాండీస్‌లో ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ఫీచర్స్ ఏంటంటే పైప్ బ్లాక్ కావడం వల్ల మనకు జాండీస్ రావడం జరుగుతుంది కాబట్టి ఎనీ బ్లాక్ ఇన్ ద బాడీ సిస్టమ్ విల్ కాజ్ పెయిన్. సో పెయిన్ రావడం, ఫీవర్ రావడం అండ్ స్టూల్స్ వైట్ కావడం, పేల్ స్టూల్స్. ఎందుకంటే సో మిగిలిన రకమైన జాండీస్లో స్టూల్ కలర్ విల్ బి నార్మల్. వేరేస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చే జాండీస్లో స్టూల్స్ పేల్ రావడం జరుగుతుంది. సో పేల్ రావడం వల్ల వైట్ స్టూల్స్ రావడం జరుగుతుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్స్, సో డైజెషన్, ఫ్యాట్ ఎక్కువ కంప్లీట్ బ్లాక్ అయిన వాటిల్లో ఫ్యాట్ కూడా అట్లే మనం మోషన్లో ఫ్లోటింగ్ స్టూల్స్ అంటాం. సో మోషన్లో స్టూల్ ఫ్లోట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే సో జాండీస్ పైపు బ్లాక్ కావడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్లలో మనకి ఏంటంటే ఫ్యాట్ అంతా ఎక్స్క్రీట్ అయిపోతుంది, అబ్జార్ప్షన్ కాదు. సో వెయిట్ లాస్ కావడం ఇది జరుగుతుంది. సో వేరే రకమైన జాండీస్లో ఇట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి, పేల్ స్టూల్స్, ఫ్యాట్ అబ్జార్ప్షన్ డిఫికల్టీస్ ఇట్లాంటివి ఉన్నాయి. సో వాటిలలో మోర్ ఆఫ్ అనీజినెస్, వెయిట్ లాస్, ఫీవర్ హిస్టరీ, మయాలజియాస్ అట్లాంటివి ఉంటుంటాయి. ఓకే డాక్టర్. సో ఈ మెడికవర్ హాస్పిటల్స్‌లో జాండీస్‌కి ట్రీట్మెంట్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సో మెడికవర్ హాస్పిటల్లో ఏంటంటే మనం జాండీస్కి చూడడానికి రొటీన్ బ్లడ్ టెస్ట్లు అన్నీ ఉన్నాయి. సో అండ్ వాటితో పాటు అల్ట్రాసౌండ్ అండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని కూడా ఉంది. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో మనం ఈవెన్ లెస్ దెన్ 3 mm 4 mm ఉన్న స్టోన్స్ కూడా, సో గాల్ బ్లాడర్ పైప్లో ఉన్న స్టోన్స్ చూడొచ్చు. సో ఈవెన్ ఫైన్ స్టోన్స్ ఉన్నా కానీ అవి కూడా బ్లాకేజ్ అయ్యి ఫీవర్, జాండీస్, రికరెంట్ ఎపిసోడ్స్ రావడం జరుగుతుంది. సో కొందరు రిపీటెడ్ స్టోన్స్ వల్ల ప్యాంక్రియాస్ అటాక్స్ రావడం వల్ల ప్యాంక్రియాటిస్ రావడం జరుగుతుంది. సో చిల్డ్రన్లో అయినా అడల్ట్స్లో అయినా సో ప్యాంక్రియాటిక్ ఎపిసోడ్స్ రాకుండా మనం ఎర్లీగా ఈయూఎస్ చూసుకోవచ్చు. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. సో రొటీన్ ఎండోస్కోపీతో పాటు ఎండోస్కోపీకి టిప్కి అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఉండడం వల్ల మనం వాటిలో స్మాల్ స్టోన్ కూడా పికప్ చేయగలుగుతాం. సో దట్ ఆ స్టోన్స్ క్లియర్ చేసుకొని ఎర్లీగా గాల్ బ్లాడర్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. సో దాంతోపాటు గాల్ బ్లాడర్ సర్జరీలో అడ్వాన్సెస్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ కూడా అడ్వాన్సెస్ ఉన్నాయి. రోబోటిక్ కొలెస్ట్రామిన్స్ కూడా ఉంది. ఓకే డాక్టర్. సో ఈ గాల్ బ్లాడర్ అనేది బాడీలో తీసేస్తుంటే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం అవుతుందని అనుకోవచ్చు అంటారా? సో గాల్ బ్లాడర్ పెయిన్, స్టోన్ స్టక్ అయినప్పుడు సో వినే ఉంటారు. సో CKD పేషెంట్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఈవెన్ చిన్న ఇన్ఫెక్షన్ కూడా సిక్ అయిపోతారు ఇమ్యూనిటీ సేమ్ అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, CKD పేషెంట్, లేకుంటే ఏదైనా ఇష్యూ వల్ల ఇమ్యూనోసప్రెసెస్ వాడుతున్న వాళ్ళు, జాయింట్ పెయిన్స్ వల్ల ఇమ్యూనోసప్రెసెస్ వాడుతున్న వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ లాగా రాకుండా ఎక్కువ ఫ్లేర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అంటే మైల్డ్, ఇప్పుడు నార్మల్ పీపుల్కి మైల్డ్ పెయిన్ వచ్చేది ఉంటే సో ఇట్లాంటి ఇష్యూస్ CKD, కిడ్నీ ఇష్యూస్, ఇమ్యూనోసప్రెస్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒకటేసారి ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడము, స్ప్రెడ్ కావడము, గాల్ బ్లాడర్ పగిలిపోవడము ఇట్లాంటివి జరుగుతుంది. సో దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో నార్మల్ పీపుల్ కన్నా సో ఇమ్యూనోసప్రెసెస్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు, వేరే అదర్ మెడిసిన్స్ ఉన్న వాళ్ళు, ఏజ్ 65 అబోవ్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ సిక్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ సైన్స్ ఆర్ మాస్క్డ్, యూజువల్గా మాస్క్ అయి ఉంటాయి వాళ్ళకి. సో ఎక్కువ అడ్వాన్స్ వచ్చే వరకు వాళ్ళకి బయటపడాయి సిమ్టమ్స్. వేరే నార్మల్ పీపుల్కి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది. సో ఇట్లాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే డయాబెటీస్, అబోవ్ 65 years, కిడ్నీ ఇష్యూస్, ఎల్డర్లీ, వీళ్ళంటే దే నీడ్ టు బి కేర్ఫుల్, పర్టికులర్లీ దోస్ ఆర్ ఒబీస్. ఓకే. ఓకే రైట్ డాక్టర్. అంటే చిన్నపిల్లల్లో కూడా ఈ గాల్ బ్లాడర్ సమస్యలు మరియు జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దాన్ని కూడా మనం రిస్క్గా తీసుకోవచ్చు అంటారా? సో చిన్నపిల్లల్లో వచ్చే పాసిబిలిటీ ఉంది, బట్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు అడల్ట్స్. బట్ చిన్నపిల్లల్లో జాండీస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో హెపటైటిస్ ఏ అని చెప్పినట్టు వైరల్ హెపటైటిస్, సింపుల్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే డెంగ్యూ అయినా, మలేరియా కూడా జాండీస్ రావచ్చు. సో ఇట్లాంటి చిన్నపిల్లలు యూజువల్గా మేము చూస్తున్న జాండీస్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్, హెపటైటిస్ ఏ అండ్ ఈ, లేకుంటే మదర్కి హెపటైటిస్ B, C ఉంటే అట్లాంటివి రావడము అట్లాంటివి జరుగుతుంటాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ పర్సే రావడం మీరు వెరీ లెస్, బట్ ఇట్ మే హ్యాపెన్. ఓకే డాక్టర్. ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత అంటే పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? సో గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయిపోయాక సో 1-2 weeks అట్లీస్ట్ దే నీడ్ టు టేక్ లో ఫ్యాట్ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడము, హై ఫ్యాట్ డైట్ను తీసుకోకపోవడము, సో వెయిట్ మెయింటైన్ చేయడము అండ్ సడన్ వెయిట్ లాస్ అట్లాంటివి ప్లాన్ చేయకపోవడము, సో హై ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటాం, అంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైరీ ప్రోడక్ట్ అట్లాంటివి అవాయిడ్ చేయడము అండ్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ వెయిట్ అండ్ ప్రిఫరబుల్లీ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజ్జీస్, ఫ్రూట్స్ ఉండేట్టు చూసుకోవడము. సో బేసిక్గా ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండేట్టు చూసుకోవడం, బికాస్ ఫ్యాట్ ఈజ్ అ స్టిమ్యులెంట్ ఫర్ గాల్ బ్లాడర్.
ఓకే. రైట్ డాక్టర్. అంటే ఈ గాల్ బ్లాడర్‌లో అంటే ఏదైనా సమస్యను తొందరగా గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఉందంటారా డాక్టర్? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ గుర్తించకపోతే ఏంటంటే స్టోన్స్ ముందుకు పడిపోవడం వల్ల డక్ట్ బ్లాక్ కావడం జరుగుతుంది. సో గాల్ బ్లాడర్ నుంచి లివర్కి వచ్చే డక్ట్ బ్లాక్ కావడం వల్ల జాండీస్ రావడం జరుగుతుంది. ప్యాంక్రటైటిస్ అంటాం. సో మోస్ట్ ఆఫ్ దమ్ డాక్టర్స్ వరీడ్ అబౌట్ సో ప్యాంక్రియాసిటిస్ అంటే ఏంటంటే స్టోన్ బ్లాక్ కావడం వల్ల ప్యాంక్రియాస్ అంతా వాపు రావడము. ప్యాంక్రియాస్ మీద విని ఉంటారు. సో ప్యాంక్రియాస్ ఇస్ మెయిన్ ఆర్గన్ ఫర్ ఎంజైమ్స్, ప్రోటీన్స్ అయినా ఫ్యాట్ అయినా కార్బోహైడ్రేట్స్ ఏది డైజెషన్ కావాలన్నా బాడీలో మనకి ప్యాంక్రియాస్ హెల్ప్ చేస్తుంది. సో అటువంటి ప్యాంక్రియాస్ మన గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల బ్లాక్ అయినప్పుడు ప్యాంక్రియాటిస్ రావడం జరుగుతుంది. సో మెయిన్ ఆ ప్యాంక్రియాటిస్ రాకుండా చూడడానికి ఈవెన్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మనము గాల్ బ్లాడర్ పెయిన్, స్టోన్స్ పెయిన్ అయినా కానీ సర్జరీ చేసుకోమని చెప్తాం. సో అలాగే కొందరు లాంగ్ స్టాండింగ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల నెక్రోజ్ అయిపోతుంది వాల్ అంతా, గ్యాంగ్రీన్ అయిపోతుంటుంది. సో గ్యాంగ్రీనస్ కొలిసిస్టైటిస్ అంటాము, నెక్రోజ్ అయిపోతుంటుంది వాల్. ఒక్కొక్కసారి పేషెంట్స్ అంటే ఎలెక్టివ్ సర్జరీగా డాక్టర్ చెప్పారని వెయిట్ చేస్తుంటారు. 1 month 2 months ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయడం వల్ల ఏంటంటే అది పగిలిపోయి కడుపులో అంతా చీమ్ రావడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే సెప్సిస్ అంటాం, బీపీ పడిపోవడము, వెంటిలేటర్ అంటే అంత సిక్ అయ్యే ఎక్స్టెంట్. సింపుల్ సర్జరీ నుంచి ఇట్ మే థ్రెటన్ ది లైఫ్ ఆల్సో. అంత సిక్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇట్ మే వేరీ ఫ్రమ్ మైల్డ్ డిస్కంఫర్ట్ నుంచి మోడరేట్ పెయిన్, సివియర్ డిస్కంఫర్ట్, జాండీస్ అండ్ లివర్ ఫెయిల్. ఒక్కొక్కసారి కొందరు ఇయర్స్ టుగెదర్ సో స్మాల్ విలేజెస్లో ఉండేవాళ్ళు ఒక ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయడం వల్ల ఆ స్టోన్ కంప్లీట్ డక్ట్ బ్లాక్ అయ్యి లివర్కి మొత్తం బ్యాక్ ప్రెషర్ డెవలప్ అయ్యి కంప్లీట్ సిరోసిస్ కూడా అయిపోతుంది. అంటే కంప్లీట్ లివర్ ఫెయిల్యూర్ కూడా జరగవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ రేర్ బట్ ఇట్ విల్ హ్యాపెన్. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల కంప్లీట్ బ్లాక్ ఉండడం వల్ల సో ఫెయిల్యూర్ కూడా జరగవచ్చు. ఓకే. రైట్ డాక్టర్. అయితే ఈ గాల్ బ్లాడర్తో పాటు అంటే జాండీస్ కూడా అంటే ఆ సిమ్టమ్స్ కనిపించకపోతే అంటే తెలియకుండా అలానే ఉంటే కూడా అది కూడా బాడీకి చాలా ప్రమాదకరంగా అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండి సిమ్టమ్స్ లేకుంటే నో నీడ్ టు వరీ. నేను చెప్పినట్టు 20% మాత్రమే సిమ్టమాటిక్ ఉంటారు. అందరికీ మనం సర్జరీ చేయం. ఓకే. ఎవరికైతే పెయిన్ వస్తుందో, జాండీస్ వస్తుందో, పేల్ స్టూల్స్ వస్తున్నాయో, రికరెంట్ రైట్ సైడ్ పెయిన్ వస్తుందో, లేకుంటే డాక్టర్కి చూపించినప్పుడు గాల్ బ్లాడర్ వాల్ వాపు ఉందో, ఇట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ దే నీడ్ టు గో ఫర్ సర్జరీ. వన్స్ డాక్టర్ చెప్పినప్పుడు బిలియరీ కోలిక్ అని చెప్పినప్పుడు దే నీడ్ టు గో ఫర్ సర్జరీ. దట్ డజంట్ మీన్ ఎవ్రీ స్టోన్ ఉన్న పేషెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 80% ఆఫ్ పేషెంట్స్ సిమ్టమాటిక్ ఉండరు. అండ్ ఒక లైఫ్ టైంలో సో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సిమ్టమాటిక్ ఇస్ ఓన్లీ 20%. అండ్ ఒక 1 yearలో ఓన్లీ 1 to 3%. సో 1 to 3% ఓన్లీ. సో 100 మెంబర్స్లో ఓన్లీ 1 or 2, 3% ఓన్లీ దే ఆర్ గెటింగ్ సిమ్టమ్స్. బట్ వీ నీడ్ టు సే అదర్ థింగ్స్ ఆల్సో. ఇఫ్ ఏ పర్సన్ విత్ ఎల్డర్లీ ఒబీస్ పర్సన్ చిన్న విలేజ్లో ఉంటున్నారు, సో ఎసిమ్టమాటిక్ స్టోన్స్ ఉన్నాయి, ఇఫ్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సర్జరీ నౌ, సో ఫ్యూచర్లో వాళ్ళకి హెల్త్ కేర్ యాక్సెస్ లేనప్పుడు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, సో ఆల్రెడీ ఒబీస్ ఉన్నారు, డయాబెటీస్ ఉన్నారు, కాంప్లికేషన్ రావచ్చు. సో అట్లా కాకుండా హెల్త్ కేర్ యాక్సెస్ ఉండి సో పెయిన్ ఏం లేదు, స్టోన్స్ ఉన్నాయి, సో దే కెన్ వెయిట్. అట్లా కాకుండా పెయిన్ వచ్చింది, సో దే నీడ్ టు గో ఫర్ సర్జరీ. ఇఫ్ ఎనీ issue, if pain వస్తే definitely they need to go for surgery. Asymptomatic stones we need to see what are the possibilities, so whether they are accessible to surgery, accessible to healthcare or not, అవి చూస్తుండాలి. సో ఒకవేళ వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేకుండా యాక్సెసిబుల్ హెల్త్ కేర్ ఉంటే దే కెన్ వెయిట్. సో నాట్ ఆల్ పేషెంట్ విత్ స్టోన్స్ నీడ్ సర్జరీ. ఓకే. ఓకే బట్ దే నీడ్ టు బి అవేర్ అండ్ కేర్ఫుల్. సో వాట్ నీడ్స్ టు బి డన్, వెన్ టు యాక్ట్ ఎర్లీ, వెన్ టు మీట్ ద డాక్టర్, దోస్ థింగ్స్ దే నీడ్ టు నో. సో అయితే లైఫ్ స్టైల్ కూడా ఈ గాల్ బ్లాడర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అంటారా? సో లైఫ్ స్టైల్లో చెప్పినట్టు హై ఫ్యాటీ మీల్స్, ర్యాపిడ్ వెయిట్ లాస్ ఎవరైనా ట్రై చేస్తున్నప్పుడు, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్స్క్రీషన్ వల్ల ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. సెడెంటరీ ఉండడము, సో లో ఫైబర్ తీసుకోవడం. యూజువల్గా ఫ్యాట్ ఈజ్ ద ఎక్స్క్రీటర్ ఫర్ ఫ్యాట్. మన బైల్ని అండ్ ఫ్యాట్ని ఎక్స్క్రీట్ చేసుకొని ఫైబర్ ఎక్స్క్రీట్ చేస్తుంది. సో వాళ్ళు లో ఫైబర్ తీసుకుంటున్నప్పుడు, హై ఫ్యాటీ మీల్స్, లో ఫైబర్, ఇట్లాంటి స్టిమ్యులెంట్స్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్. సో హై ఫైబర్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ ఎ లెస్ ఛాన్స్. లో ఫైబర్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్టోన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో డాక్టర్, అయితే కిడ్స్లో అనేది మీరు చాలా రేర్ అన్నారు, గాల్ బ్లాడర్లో ప్రాబ్లమ్స్ అనేది చాలా రేర్గా వస్తాయి అన్నారు. అంటే ఒకవేళ వచ్చినా కూడా అది మెడిసిన్స్తో మనం క్యూర్ చేయొచ్చా, లేకపోతే సర్జరీ ఏమైనా? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కిడ్స్కి వచ్చినప్పుడు సో వాళ్ళ ఏజ్ బట్టి చూస్తాం. వెరీ స్మాల్ ఏజ్ 3 years, 4 years, 5 years, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ అంటే సిమ్టమ్స్ బట్టి. అంటే సో కిడ్స్లో పెయిన్, కడుపు నొప్పి రావడం యూజువల్గా కామన్. ఇట్ మే బి టు కాన్స్టిపేషన్, మైల్డ్ డిస్కంఫర్ట్ ఆర్ వార్మ్స్. సో వీ నీడ్ టు రూల్ అవుట్
అదర్ ఇష్యూస్ అంటే ఎందుకు రీజన్ వస్తుందో చూడడం. సో డైరెక్ట్ గాల్ బ్లాడర్ పెయిన్ అని అట్రిబ్యూట్ చేసే ముందు మనం వేరే అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడాలి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం వెరీ లెస్ లైక్లీ, బట్ ప్రిఫరబుల్లీ అదర్ రీజన్స్ ఏం లేవు, సో వేరే అల్సర్స్ అట్లాంటివి ఏం లేవు అన్నప్పుడు డెఫినెట్గా స్టోన్స్ వల్లనే అని ఉన్నప్పుడు సో టిల్ ద సర్టన్ ఏజ్ 4 or 5 years వచ్చాక చూసాక దెన్ విల్ టేక్ అ డెసిషన్ ఫర్ సర్జరీ. ఓకే రైట్ డాక్టర్. సో మెడికవర్ హాస్పిటల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ మరియు జాండీస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా చేశారో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ హెల్త్ ప్లేస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.